సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. బీసీ రిజర్వేషన్లపై పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో 9పై హైకోర్టు ఈ నెల 9న స్టే విధించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై ఇవాళ విచారణ జరగ్గా తెలంగాణ ప్రభుత్వం తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. తక్షణమే జోక్యం చేసుకోవాలని కోర్టును కోరారు. రిజర్వేషన్లు 50% పెంచొద్దనే అభిప్రాయం సరికాదని, ప్రభుత్వం ఇంటింటి సర్వే చేసి లెక్క తేల్చిందని అభిషేక్ సింఘ్వి కోర్టులో తెలిపారు. రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీలో అన్ని పార్టీలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయన్నారు. 3 నెలలు దాటినా బిల్లుపై గవర్నర్ నిర్ణయం తీసుకోలేదని, 3 నెలల్లో నిర్ణయం తీసుకోకపోతే బిల్లు ఆమోదం పొందినట్టేనని సుప్రీం చెప్పిందన్నారు. సుప్రీం తీర్పు ప్రకారం బిల్లు చట్టంగా మారినట్టేనని అభిషేక్ సింఘ్వి కోర్టులో వాదనలు వినిపించారు. ప్రతివాదుల తరపున సీనియర్ న్యాయవాది గోపాల్ వాదనలు వినిపించారు. రిజర్వేషన్లు 50% పెంచొద్దన్న తీర్పులు స్పష్టంగా ఉన్నాయన్నారు. కృష్ణమూర్తి జడ్జిమెంట్ ఈ విషయాన్ని స్పష్టంగా ఇందులో ఉందన్నారు. షెడ్యూల్డ్ ప్రాంతాలు కలిగిన రాష్ట్రాల్లోనే 50% రిజర్వేషన్ల పరిమితి దాటిందన్నారు. బీసీల కోసం 50% పరిమితి దాటొచ్చనే తీర్పు లేదన్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో 50% పరిమితి దాటకుండా ఎన్నికలు నిర్వహించాలని సుప్రీం చెప్పిందని ప్రతివాదుల న్యాయవాది గోపాల్ తెలిపారు. వాదనల తర్వాత బీసీ రిజర్వేషన్లపై స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. బీసీ రిజర్వేషన్లపై పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో 9పై హైకోర్టు ఈ నెల 9న స్టే విధించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై ఇవాళ విచారణ జరగ్గా తెలంగాణ ప్రభుత్వం తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. తక్షణమే జోక్యం చేసుకోవాలని కోర్టును కోరారు. రిజర్వేషన్లు 50% పెంచొద్దనే అభిప్రాయం సరికాదని, ప్రభుత్వం ఇంటింటి సర్వే చేసి లెక్క తేల్చిందని అభిషేక్ సింఘ్వి కోర్టులో తెలిపారు. రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీలో అన్ని పార్టీలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయన్నారు. 3 నెలలు దాటినా బిల్లుపై గవర్నర్ నిర్ణయం తీసుకోలేదని, 3 నెలల్లో నిర్ణయం తీసుకోకపోతే బిల్లు ఆమోదం పొందినట్టేనని సుప్రీం చెప్పిందన్నారు. సుప్రీం తీర్పు ప్రకారం బిల్లు చట్టంగా మారినట్టేనని అభిషేక్ సింఘ్వి కోర్టులో వాదన వినిపించారు. డేటాని బేస్ చేసుకొని మనం 50% క్రాస్ చేయొచ్చు. దానికి రెస్పాండెంట్స్ ఇచ్చిన కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, కృష్ణమూర్తి 5 జడ్జెస్ బెంచ్ ఈ అంశంలో, లోకల్ బాడీస్ అంశంలో స్పష్టంగా కాన్స్టిట్యూషనల్ బెంచ్, అది 5 జడ్జెస్ బెంచ్, అది లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో రిజర్వేషన్ ఎంత ఉండాలి అనే అంశం మీద జరిగిన డిస్కషన్. సో కృష్ణమూర్తి జడ్జిమెంట్లో 50% క్రాస్ కాకూడదు, అది ఏ విధంగానైనా సరే 50% క్రాస్ కాకూడదు. ఒకవేళ క్రాస్ అయినా అది ఎడ్యుకేషనల్ ఆర్ ఎనీ ట్రైబ్స్ ఇన్ ద డెమోగ్రఫికల్ ఏరియా, అదర్ డెమోగ్రఫికల్ ఏరియా, నాట్ లైక్ తెలంగాణ, అలాంటి చోట ఎక్కడైనా ఎడ్యుకేషన్ ఆర్ రిజర్వేషన్ ఫర్ జాబ్స్ అలాంటి వాటిలో క్రాస్ చేయొచ్చు. కానీ ఇలాంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో మనం క్రాస్ చేయకూడదు అనే అంశాన్ని తీసుకొచ్చారు. సో మోస్ట్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ ఈరోజు ఆ ఎంపెరికల్ డేటా ఏదైతే ఉందో అది కరెక్ట్గా 50%, 25%, 10%, 15% ఏదైతే ఉందో ఈ డేటాని ఏ విధంగా కలెక్ట్ చేశారు, వెదర్ పర్ఫెక్ట్గా ఇప్పుడు ఎవరికైతే అందాలో రిజర్వేషన్ వాళ్ళకి అందుతుందా, లేదంటే డెమోగ్రఫికల్గా ఇప్పుడు సిటీస్లో ఉండేవాళ్ళు, తెలంగాణ ఈజ్ నాట్ దట్ బ్యాక్వర్డ్ ఏరియా యాజ్ పర్ ద రిజర్వేషన్. సో ఇక్కడ 1 man కమిషన్ హ్యాస్ నాట్ కండక్టెడ్ ఎంక్వైరీ ఆన్ ఎంపెరికల్ ఫార్ములా అనేది రెస్పాండెంట్స్ ఆర్గ్యుమెంట్, బట్ ఓన్లీ ఆన్ డెమోగ్రఫికల్ ఫార్ములా, డెమోగ్రఫికల్గా తీసుకున్నారు ఎంతమంది బీసీలు ఉన్నారు అనే దాని మీద. సో అది దీనికి విత్స్టాండ్ అవుతుందా లేదా అనే అంశాన్ని బాగా డిస్కస్ చేశారు. ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా వెదర్ జీవో ఈజ్ అల్ట్రా వైరస్ టు ద కాన్స్టిట్యూషన్. ఈ జీవో అనేది కాన్స్టిట్యూషన్ పరిధిని దాటి ఇట్స్ అల్ట్రా వైరస్ టు ద కాన్స్టిట్యూషన్. అండ్ ఇంకొక అంశం తీసుకొచ్చింది ఏంటంటే,
పిటిషనర్స్ తరఫు న్యాయవాదులు తీసుకొచ్చింది ఏంటంటే యాక్ట్ అనేది ఉన్నప్పుడు ఏది రిజర్వేషన్ యాక్ట్ అనేది ఉన్నప్పుడు దాన్ని ఛాలెంజ్ చేయకుండా కాన్సిక్వెన్షియల్ జీవోని ఎందుకు ఛాలెంజ్ చేస్తున్నారు? ఈ జీవోని మనం ఛాలెంజ్ చేసినా కూడా అది విత్ స్టాండ్ అవ్వదు. ఆర్డినెన్స్ ఉంది, దానికి తగ్గట్టుగా 1 month అసెంట్ ఇవ్వకపోతే గవర్నర్ గారు ఇట్ ఈస్ డీమ్డ్ అసెంట్ అనే అంశం ఉంది ఆల్రెడీ రీసెంట్గా జరిగిన తమిళనాడు గవర్నర్ జడ్జిమెంట్లో. సో దాన్ని బేస్ చేసుకొని ఇది యాక్ట్ని ఛాలెంజ్ చేయాల్సింది పోయి వీళ్ళు జీవోని ఛాలెంజ్ చేశారు అనే అంశాన్ని తీసుకొచ్చారు. ఇది ఇరువైపు వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇది వరకు ఉన్న రిజర్వేషన్ ఏదైతే 25% ఫర్ ఓబీసీస్, 10% ఫర్ ఎస్సీస్ అండ్ 15% ఫర్ ఎస్సీస్ అండ్ 10 ఫర్ ఎస్టీ, దాన్ని ఆధారంగానే ఈసారి ఎలక్షన్స్కి వెళ్ళాలి.